సమస్త ఘనత మహిమలు ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెందునుగాక. పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, గడిచిన కాలం అంతా ఈ ప్రభ మీ చల్లనైన చేతి నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడినారు. ఈ ఉదయకాలంలో తండ్రి నేను స్తుతించి గణపరచడానికి కృప చూపినారు నాయన. అందుని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభా. మరి మేము చేస్తున్నటువంటి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండండి. మీ దివ్యమైన వాక్ చేత మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, వాక్యం చదువుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి 24వ కీర్తనను చదువుకుందాం. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మలను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయమున మనము పాట పాడి దేవుని స్తుతించుదాం. దేవుడు మనకు ఎల్లప్పుడూ అనే పాటని పాడుతూ దేవుణ్ణి స్తుతించుదాం. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, హానోకు తోడనేగెను. దీర్ఘదర్శకులతో నుండెన్, దీర్ఘదర్శకులతో నుండెన్. ధన్యులు దేవుని కలవారు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దైవాజ్ఞను శిరసావహించి, దైవాజ్ఞను శిరసావహించి, దివ్యముగా అబ్రాహాము కన్నా కుమారుని ఖండించుటకు, కన్నా కుమారుని ఖండించుటకు ఖడ్గమునెత్తినాయప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. యోసేపు ద్వేషించబడి
పడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు శోధనలో చెరసాలయందు శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినయప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు తోడుగానున్నాడు. ఫరో రాజు తరిమినయప్పుడు ఫరో రాజు తరిమినయప్పుడు ఎర్ర సముద్రపు తీరమున యోర్దాను నది దాటినప్పుడు యోర్దాను నది దాటినప్పుడు ఎరికో కూలినాయప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు తోడుగానున్నాడు. సింహపు బోనులు దానియేలు సింహపు బోనులు దానియేలు షడ్రకు మేషక అబేద్నెగో అగ్ని గుండములో వేయబడెన్ అగ్ని గుండములో వేయబడెన్ నలుగురుగా కనబడినప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు తోడుగానున్నాడు. పౌలు బంధించబడినప్పుడు పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో నున్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు అపోస్తలులు విశ్వాసులు హింసింపబడినప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు తోడుగానున్నాడు. దావీదు సింహమునెదిరించి దావీదు సింహమునెదిరించి ధైర్యాన చీల్చినయప్పుడు గొల్యాతును హతమార్చినయప్పుడు గొల్యాతును హతమార్చినయప్పుడు సౌలు తరుమబడినప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు తోడుగానున్నాడు.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరంలో మొదటి మాసం అయిపోయింది. 31 రోజులు ప్రభు మనల్ని కాపాడినాడు. అంతేకాకుండా ఈ యొక్క 12 మాసములలో 2వ మాసము మొదటి దినము పరిశుద్ధ దినముగా మనం ఆరాధించటానికి ఆచరించటానికి ప్రభు మన పట్ల కృప చూపినాడు. ఫ్రెండ్స్, ప్రభువు తన యొక్క ఉనికిని మనం ఆధ్యాత్మికంగా బలపడటం కోసం, ఆయన ఎదగటం కొరకు పరిశుద్ధ లేఖనములను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను అన్నది కూడా ముఖ్యం. ఈ రోజు వరకు మనం ఆరోగ్యంగా ఉండటానికి, అనారోగ్యంలో ఉన్నప్పటికీ మనం బాగుపడటానికి కారణాలు ఏంటి అని కనుక ఆలోచించినట్లయితే, నేడు మనము దేవుని ఆరాధించడానికి ఒక్కొక్క సందర్భంలో ఒక టాపిక్ లేదా అంశము లేదా ఉద్దేశము, దేని విషయం మనం ధ్యానించనై ఉంటున్నామో ఒక టాపిక్ పెట్టుకుంటాం. సరే, ఈరోజు సృష్టి తన యొక్క సంపూర్ణతను ఎలా కంప్లీట్ చేసుకుంటుంది? సృష్టి దేవుడు చేసింది, అందులో అనుమానం ఏమీ లేదు. ఈరోజు నువ్వు దేవుడి యొక్క వాక్కు ద్వారానే, దేవుడి యొక్క ప్రణాళిక ద్వారానే మనం అందరం ఇక్కడ ఉంటున్నప్పటికీ సృష్టిని కూడా దేవుడు చేసినాడు. సృష్టిని దేవుడు చేశాడు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి నీకు సృష్టి కూడా, అంటే సృష్టి అనగానే ఏమేమి ఉన్నాయండి? ప్రకృతి అంటుంటాము, గాలి, వెలుతురు, నీరు, యొక్క వృక్షములు, ఇవన్నీ కూడా కంప్లీట్ ప్రకృతికి అంటుంటాం కదా. ఇవి కూడా నీ యొక్క ఆరోగ్యానికి దోహదపడినాయా లేదా? దేవుడు నన్ను కాపాడినాడండి, ఫైన్, ఎక్సలెంట్. కానీ ఎలా కాపాడుతున్నాడు? నువ్వు మంచి ఆరోగ్యంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే, పరిశుభ్రమైనటువంటి గాలిని నువ్వు పీల్చుకోగలిగినప్పుడు. లేదు, అపరిశుభ్రమైన గాలి, పొల్యూటెడ్ ఎయిర్ నువ్వు కనుక పీల్చినప్పుడు ఊపిరితిత్తులు పాడవుతూ ఉంటున్నాయి. కానీ దేవుడు నన్ను చేసిన విధానము, నేను కలుషితమైనటువంటి గాలిని పీల్చుకున్నప్పుడు, నా ముక్కులో నుండి గాలి పోయినప్పుడు కూడా అది కూడా ఫిల్టర్ చేయబడుతుంది. ఇది దేవుడి సృష్టి. కాబట్టి దేవుడు చేసినటువంటి సృష్టిని, దేవుడు చేసిన నిన్ను చూసిన విధానాన్ని బట్టి నువ్వు దేవుడిని ఎందుకు మహింపరచలేకపోతున్నావు, ఎందుకు ఆరాధించలేకపోతున్నావు అన్న విషయాన్ని కొన్ని మనం చూద్దాం. ఈ రోజుకి ఇవ్వబడిన ప్రత్యేకత అంటూ ఒకటి ఉంది. ఆదివారము, పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము, దేవుడు మన పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో ప్రాణమును పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానమైన దినం. కాబట్టి దీన్ని ఆరాధించడం రోజున మనమందరం సహవాసముగా, సంఘముగా, చిన్న చిన్న గ్రూప్స్గా మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు ఏ రకంగా తన వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం ఆరాధించుకోవాలి, ఆలోచించుకోవాలి. కావున ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే 24వ కీర్తనలో భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవా. రెండు చెప్తుంటున్నాడండి. భూమియు దాని సంపూర్ణతయు అంటే ఈ సృష్టి, భూమిని కంప్లీట్ చేయడానికి ఏమేమి ఉన్నాయండి? భూమి అంటే యావత్ ప్రపంచంలో దేవుడి సృష్టిలో సముద్రంలో కొంత నీరు పట్టుకొని ఉన్నాయి. తర్వాత భూమి మీద అనేక రకములైనటువంటి వృక్షము, పెద్దవి ఉన్నవి, చిన్నవి ఉన్నవి, నీటిలో ఏమంటే చేపలు అవి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు చేసినవి. అంతేకాదు, లోకమును దాని నివాసును, లోకము మరి ముందేమన్నాడండి? భూమి అంటే భూమి ఎక్కడెక్కడ అరణ్య ప్రాంతం కూడా భూమిలోనే ఉంటుంది కదండి, అంటే అడవిలో భూమి మీద మొక్కలు. లోకము అని అంటే ఎక్కడైతే ప్రజలు నివసిస్తూ పట్టణములుగా ఏర్పడతాయి. నువ్వే లోకంలో ఉన్నావు అని అంటుంటారు కదండి, అంటే ఆ లోకం. ఉదాహరణకి పర్టికులర్ ప్రాంతం ఒక లోకం, పర్టికులర్ ప్రాంతం, దానికి పేరు పెట్టుకుంటూ ఉంటుంటాము, రాష్ట్రం అంటాము, దేశం అంటాము. లోకం ఎవరు చేసినారండి? దేవుడు. అంటే దాని క్రియేషన్. అంతేకాకుండా లోకము మనుషులు లేకుండా ఉండదు. కాబట్టి అందులో నివసించేవారు కూడా యెహోవావే. అంటే మనమందరం కూడా యెహోవాసే చేయబడినాం. కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఎంత ఘనతగా దేవుణ్ణి మహిమపరచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొద్దిమంది నాకేముందండి అని నిరాశ నిస్పృహ పడవలసినటువంటి అవసరం లేదు. తర్వాత భూమి దాని సంపూర్ణతయు అంటే భూమి ద్వారా నువ్వు కొంత పొందుకుంటున్నావు, ప్రకృతి ద్వారా నువ్వు ఒక ఏమండి పరిశుభ్రమైనటువంటి గాలి నీకు దేవుడు ఇస్తుంటున్నాడు. నువ్వు రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు కొన్ని వృక్షాలు కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అది దేవుడు దానికి పెట్టినాడు. పగలంతా నీకు ఆక్సిజన్ ఇవ్వటం కొరకును,
నీకు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు చల్లదనం ఇవ్వటం కొరకు ఆ చెట్టుకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్లాన్ను అది పర్ఫెక్ట్గా చేస్తుంది. నువ్వు ఆ చెట్టు కింద ఉంటున్నప్పుడు నీకు నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. కానీ అదే రాత్రి వేళ ఏం చేస్తుంది, మీరందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కొన్ని వృక్షాలు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసుకుంటూ ఉంటుంటాయి. అది దేవుడు పెట్టినటువంటి ప్రణాళిక. ప్రతి వృక్షమును, చిన్న చిన్న మొక్కలు సహితమును ఏమండి మనం తీసుకునేటటువంటి ఆహారానికి రుచికరంగా ఉండటం కొరకు కూడా చిన్న చిన్న ఆకులు వేసుకుంటుంటాం కదా. సరే, డిఫరెంట్ ఆకులు, వాటికి పేరు ఉంటుండొచ్చు, పుదీనా అనొచ్చు, కొత్తిమీర అనొచ్చు, ఇంకా ఎనీథింగ్ డిఫరెంట్గా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రతి సృష్టిని, ప్రతి పనిని కూడా నేను ఎంతవరకు గౌరవిస్తున్నాను అన్న విషయాన్ని నేను ఆలోచించాలి, దేవుని మహిమపరచాలి. అంతేకాకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అంటే కూడా పీల్చుకునే గాలి, త్రాగే నీరు, తర్వాత నేను నడుస్తున్నటువంటి ప్రదేశము, నిలుచున్నటువంటి ఆ యొక్క భూమి, ఏమండి సమతల మగు భూమి పైన నేను నడిచినప్పుడు నా శరీరం బాగానే ఉంటుండొచ్చు. ఒడుకుదొడుకులుగా ఉన్నటువంటి ఏమండి గతుకులుగా ఉన్నటువంటి వెహికల్లో రోడ్ల మీద పోయినప్పుడు నా యొక్క నడుము ఏమండి పైన ప్రభావం చూపొచ్చు, జాయింట్స్ కూడా డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ భూమి కూడా చదునుగా నువ్వు నడవటానికి అనుకూలంగా, నువ్వు కాలు పెట్టడానికి అనుకూలంగా దేవుడు చేసినాడు. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉంటున్నప్పటికీ ఆ పరిస్థితులలో ప్రకృతిలో ఏమండి సూర్యుడు తన వెలుగునిస్తూ ఉంటున్నాడు. పగటిపూట సూర్యుడు నీకు వెలుగుతో పాటు కావలసినంత ఉష్ణోగ్రతను, కోర్స్ సీజన్స్ ఉంటున్నాయి, తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. భూమి కూడా సూర్యుని చుట్టూ, చంద్రుని చుట్టూ ఇవేమైనా ఏ రకంగా గ్రహణములు చేస్తూ ఉంటున్నాయో. కాబట్టి నేను ఈ దేవుడు చేసినటువంటి ఈ సృష్టి నన్ను ఎంతవరకు కాపాడుతుంది? ఎస్, నేను కూడా దేవుడి యొక్క సృష్టిని ఎంతవరకు గౌరవిస్తున్నాను చూడాలి. తర్వాత ఈ యొక్క భూమి ఎక్కడ ఉంది అనే దాని దగ్గర ఆయన సముద్రముల మీద దానికి పునాది వేషను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? తర్వాత ఇక్కడ చిన్న ప్రశ్న వేసుకుంటున్నాడు దావీదు గారు. ఏమంటారు? అసలు ఆయన సన్నిధిని నిలబడటానికి మనకి ఏమైనా అర్హత ఉందా? లేదు. కానీ దేవుడు నిలవపెట్టుకోగలిగినటువంటి అవకాశం ఇస్తుంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడిని నాకేం చేశాడని కాకుండా దేవుడి యొక్క ప్రణాళికలను నేను ఎంతవరకు సంపూర్ణం చేస్తున్నాను అన్నది కూడా నేను ఆలోచించుకోవాలి. అంతేకాదండి, ఈ యొక్క 24వ కీర్తనలో దేవుడు నీకు జ్ఞాపకం చేసేటటువంటి కొన్ని విషయములను, దేవుడి యొక్క గొప్పతనాన్ని, ప్రకృతి ఆయనకు ఏ రకంగా ఆయన చేసినటువంటి ప్రకృతిని నువ్వెంతవరకు చూస్తుంటున్నావు అన్నదాన్ని చేరు. తర్వాత వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇక్కడ ఇవన్నీ చెప్తూ నేను ఆయన సన్నిధిలో నిలవబడాలి అని అంటే కపటముగా ప్రమాణాలు అని అంటే నేను అది ప్రమాణం అంటే ఏంటంటే ఒక అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నప్పుడు నేను ఇది చేస్తాను అనే ఒక దృఢ నమ్మకంతో ప్రజలను నమ్మించటం కొరకు చేసేటటువంటి ప్రమాణం. ఏదైనా నేను తప్పకుండా చేస్తాను. పెళ్ళిళ్ళలో ప్రమాణాలు అంటుంటారు. సరే, తర్వాత ఒక ఉద్యోగానికి ఎక్కినప్పుడు ఆ ఉద్యోగాలను బట్టి నేను ఎలా నడుచుకుంటాను, నీతి, న్యాయం, యథార్థత, దేశాన్ని సంరక్షించేటటువంటి సైనికులు, నా ప్రాణము ఉన్నంత వరకు నేను దేశం కొరకు పోరాడతాను. అదే రకంగా క్రీస్తుని అంగీకరించిన వారు నా యొక్క జీవితాన్ని క్రీస్తు కొరకే నేను సమర్పించుకుంటున్నానని ప్రమాణాలు చేస్తారు. కొన్ని సందర్భాలలో తిరిగి వీళ్ళు తప్పిపోయినప్పుడు ఇదేంటండి, అది కపట ప్రమాణం. అంతేకాదు, జనవరి 1వ తారీఖున కూడా కొన్ని మంది ప్రమాణాలు తీసుకొని ఉంటుంటారు కదా, నేను ఈ సంవత్సరంలో దేవుడి యొక్క వాక్యం ఇన్ని అధ్యాయాలు లేదా కంప్లీట్ బైబిల్ చేస్తాను అని. రెండవది, కొన్ని చెడ్డ అలవాట్ల నుంచి నేను మానుకుంటాను అని కొద్ది మంది ఓపెన్గా చెప్పిన వాళ్ళు ఉంటారు. సంఘం ఎదుట కానీ, సమాజం ఎదుట కానీ, కుటుంబ సభ్యులతో కానీ నేను ఇక నుంచి ఈ యొక్క వ్యసనం నేను మానుకుంటాను చెప్తారు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ దానికే బానిసలైనప్పుడు నేను చేసినటువంటి ప్రమాణం కపటం అవుతుంది. అది నేను ఆలోచించుకోవాలి. ఇప్పుడు జనవరి అయిపోవచ్చింది కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖున మళ్ళీ మనకు ఆదివారం దేవుడు మనకి ఇచ్చినాడు. సరే, క్యాలెండర్ మారుతున్నప్పటికీ ఈరోజు నన్ను ఒకసారి పరీక్షించుకున్నట్లయితే కపటముగా నేనేమైనా ప్రమాణాలు చేశానా, ఏ విషయాలలో చేసింటాను. సరే, తెలిసో
నాకు సంపూర్ణ జ్ఞానం అప్పుడు ఉందో లేకో ఏదో ఒక ఫోర్స్ చేయటం వల్లను, నన్ను ఎవరో ముందుకు తోయటం వల్లను, లేదు నువ్వు ఖచ్చితంగా ప్రమాణం చేయాలని పెట్టడం, ఏదేమైనా గతంలో నేను చేసినటువంటి ప్రమాణములను నేను సంపూర్ణం చేయకపోతే అది కపటమైన ప్రమాణం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి నన్ను నేను ఆలోచించుకుంటూ ఈ 1వ తారీఖున ఆదివారము పరిశుద్ధ దినములో నేను చేసినటువంటి ప్రమాణములు ఎంతవరకు కపటంగా ఉన్నాయి. ఓకే, నేను ప్రజలను మోసం చేయగలను అని నేను అనుకున్నప్పటికీ కూడా దేవుడికి తెలుసు కదా నేను ఏ ప్రమాణం చేసినాను. ఒక్కొక్కసారి నువ్వు పలానా రోజున అలా అన్నావు కదా అన్నప్పుడు నేను అనొచ్చేమో, లేదు 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 నువ్వు నేను అననే లేదు, అసలు నువ్వు ఎలా విన్నావు అని. సరే, అలాంటప్పుడు పక్షంలో కొన్ని సందర్భాలలో ఈ మధ్యలో ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఈ యొక్క వీడియోలు కానీ అలా చూపించవచ్చేమో. సరే, ఆ వీడియో కూడా లేదనుకున్నాం. అప్పుడు దేవుడికి తెలుసు కదా నేను చేసిన ఆ యొక్క ప్రమాణం. అప్పుడు చేసింది ప్రమాణము, ఆ ప్రమాణాన్ని నేను పాటించకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోతే అది కపట ప్రమాణం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క దేవుడి యొక్క వాక్యంలో మనం ఉన్నప్పటికీ కూడా వింటున్నప్పుడు బాగానే అనిపించిన దాన్ని నేను అలా అమలు చేస్తున్నాను అన్నది నెక్స్ట్ చెప్తాను. కపట ప్రమాణము చెయ్యకయు ఇప్పుడు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. ఇప్పుడు ఏంటండి, పైన కపటమైన ప్రమాణం అంటారు. ఇప్పుడు ఆ ప్రమాణం అన్నది నా నోటి నుండి వెలువడినటువంటి మాట. నా మనస్సు, హృదయము, నోరు, ఈ 3 కంబైన్, డిసిజన్, హార్ట్, ఫీలింగ్ ఇవన్నీ కలిపి ఏమొచ్చింది బయటికి, నేను ఒక ఓపెన్గా చెప్పేసిన నేను ఇక నుంచి ఈ పని చెయ్యను అన్నాను ఏదో ఒకటి. ఇప్పుడు నేను తిరిగి ఆ పని చేయటానికి క్రియను బయటికి ఎలా చేస్తున్నానంటే చేతుల ద్వారా చేస్తున్నాను. అది నేను ఇక ఈ పని చేయనండి, అసలు దాన్ని ముట్టుకోను అంటుంటారు కదా, కానీ ముట్టుకున్నావు అంటే అది చేష్టలు, క్రియలు, చేతులు. అటువంటిది కనుక ఉన్నట్లయితే నేను మానుకోవాలి. అప్పుడు ఆ యొక్క దేవుని ఎదుట నిలవబడటానికి నాకు అవకాశం ఉంది అని దేవుడి యొక్క వాక్యము ఫ్రెండ్స్ మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. సరే, నేను తప్పిపోతున్నప్పుడు తిరిగి నన్ను నిలవబెట్టిందా, లేదా తప్పు చేస్తున్నప్పుడు నన్ను హెచ్చరించిందా, లేదు నేను తప్పు చేస్తుంటున్నప్పుడు నాకు సలహా ఇచ్చిందా, ఏది ఎలా తీసుకున్నా ఆ యొక్క వ్యక్తి యొక్క స్వభావమును బట్టే ఉంటుంది. అప్పుడు ఇంకేమంటున్నాడు, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. అంతే అండి. అప్పుడు ఏమవుతుందట, తన దేవుడు యెహోవా వలన ఆశీర్వాదము నొందుకుంటాడండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క సృష్టి మూలముగా నీవు, సృష్టి కూడా నీకు సహకరిస్తుందండి. నీ కష్టార్జితం నువ్వు ఎలా తినగలవు, సృష్టి నువ్వు వేసవిలో బయట తిరిగినావు, ఎండదెబ్బ తగలకుండగా నీకు ఎంత ఉష్ణోగ్రత అవసరమో దాని నుంచి కాపాడుకోవటానికి దేవుడు నీకు ఇస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, నీవు ఎలా ఉంటున్నావు అన్న విషయాలని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హీబ్రూ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం కనుక చూసినట్లయితే, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే ఏంటంటే, కొన్ని సందర్భాలలో వాక్యం వింటున్నారు, వాక్యం విన్నప్పటికీ తిరిగి నా యొక్క సహవాసం ఎక్కడికి వెళ్ళింది. ఇక్కడ కీర్తనలు ఏమన్నారు, నేనేం డిసైడ్ చేసుకున్నాను, నేను ఈ యొక్క సంవత్సరం ఎనీథింగ్ అండ్ మంత్లీ ఇక నుంచి నేను ఈ దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టి నేను మంచి సహవాసం, ఈ యొక్క సహవాసం తప్పకుండా అదే సృష్టి ప్రకృతి, నేను ఎక్కడ ఉంటానో దాని ప్రకారం. కాబట్టి ఈ సహవాసాన్ని నేను ఎంతవరకు నిలుపుకుంటున్నాను. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నారు, వారు వింటున్నారు కానీ వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండటం లేదు. అంటే విన్న వారితో విశ్వాసంతో కలిసి ఉండటం లేదు. ఉదాహరణకి చూడండి, ఇది ఒక్కొక్క వృత్తులను బట్టి కొన్ని సందర్భాలలో ఎండలోనే నిలవబడి జాబ్ చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. లేదు ఎవరైనా అనుకోండి, పర్టికులర్ అనేం కాదు. వీళ్ళు ఎంతసేపు పగలంతా కూడా వేసవిలో అంటే సూర్యుని క్రిందనే పనిచేసే వాళ్ళకి శరీరము కొంత మార్పు కలుగుతుంది. అదే ఎప్పుడు చీకటిలో ఉండేవారికంటే వెలుగులోనికి వెళ్ళకుండా, ఉష్ణోగ్రత తగలకుండా, వీళ్ళ కలర్ వాళ్ళ కలర్ వేరేగానే ఉంటుంది కదా.
సహవాసంలో ఉంటున్నప్పుడు ఈ శరీరం పైన రంగులు మారినప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఎదిగే విధానంలో కూడా తేడా ఉంటుంది. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉంటుంది? ఒక్కొక్కసారి నేను ఇక నుంచి ఎప్పుడు ప్రతిరోజు కూడా మానవుడు పడుకునే ముందు ఒక నిర్ణయంతోనే పడుకుంటున్నాడు. రేపు మార్నింగ్ లేచినప్పుడు నేను ఒక లిస్ట్ పెట్టుకుంటాడు, నేను ఈ పనులు చేయాలి అని. కానీ నేను అవి చేస్తున్నానా లేదా? నేను దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టాలి, మంచి సాంగత్యాన్ని నేను ఉండాలి అని అనుకుంటాడు. కానీ బయటికి వెళ్ళగానే ఎందుకంటే ఉదయం లేవగానే ఎందుకు ఆ మార్పు కలుగుతుందంటే ఇవన్నీ కూడా ఒకరి హృదయంలో నుంచి కలిగేటటువంటివి. రాత్రి నీకు ప్రశాంతంగా పడుకోవటానికి కూడా నీ రూమ్ సహకరించిందా లేదా? ఆ రూమ్లోనికి చీకటి ఎవరిచ్చినారు? దేవుడు చేసిందే కదా. నువ్వు పగలంతా కష్టపడ్డావు కాబట్టి రాత్రి వేళ నిద్రించమన్నాడు. రాత్రి వేళ పడుకోవటానికి అంటే రాత్రి అంతా చీకటిగా ఉంటుంది, సరే, అప్పుడు నువ్వు పడుకునేటటువంటి పడకని నువ్వు సిద్ధం చేసుకున్నావు, లైట్ ఆఫ్ చేసి పడుకున్నావు. అలసిన శరీరానికి నిద్రపోయినప్పుడు బయట ప్రపంచం కూడా ఎలా ఉంటుందండి? సైలెంట్గా ఉంటుంది. సరే, ఉండేటటువంటి ప్రాంతాలను బట్టి సిటీ ఏరియాస్లలో, ట్రాఫిక్ ఏరియాస్లో హార్న్లలో అవి డిఫరెంట్. బట్ స్టిల్ అలసిన శరీరం పడుకోవటానికి దేవుడు శరీరానికి కూడా కమాండ్ చేస్తుంటున్నాడు. దేవుడు చేసినటువంటి శరీరంలో పగలు పని చేసిన తర్వాత, పగలు ఎక్కడైనా ఏదైనా పని చేసిన తర్వాత నీ శరీరమునకు విశ్రాంతి, అప్పుడు శరీరం కూడా సహకరిస్తుంది. కానీ శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినప్పుడు అది రివర్స్ అవ్వచ్చు. ఎక్కువ నిద్రపోయే ఛాన్సెస్ ఉంటుండొచ్చు. ఈ లోకం టెంపరీ అయినటువంటి ఈ లోకంలో నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అనుకున్నప్పుడు నా శరీరంకు కావలసినంత విశ్రాంతినివ్వకుండా శ్రమపడి నేను అత్యధికంగా పనిచేసి నా శరీరం కొంచెం క్రమశిక్షణ కోల్పోయి అనారోగ్య స్థితిలోనికి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాదు, నెక్స్ట్ ఏమంటున్నాడు? కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమయ్యున్నను, ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారి నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటలు అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం. ఏంటండి విశ్రాంతి అని అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రెస్ట్. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను. ఆ 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు, ఇదియునుగాక ఈ చోటనే నా విశ్రాంతిలో కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయం గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేచ్ఛ చేత ప్రవేశింపలేదు గనుకను. ఇక్కడ గతం గురించి మాట్లాడుతూ భవిష్యత్తు గురించి మనతో మాట్లాడుతుంది వాక్యం. పరిశుద్ధమైన వాక్యాన్ని నువ్వెలా వింటున్నాము, కానీ ఆ యొక్క విశ్రాంతిలో ఎందుకు ప్రవేశించడం? విన్నారు కానీ అగైన్ విశ్వసించకపోవటం మూలంగా. దేవుడి యొక్క వాక్యంలో దయచేసి ఫ్రెండ్స్, అది మనకు అర్థం కానప్పుడు దానిని అర్థం చేయించగలిగినటువంటి, ఉపదేశించగలిగినటువంటి అనుభవజ్ఞుల చేత దాన్ని విని తెలుసుకోవటం మంచిది. విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ దాన్ని ఆచరించడంలో ఎందుకు తేడా వస్తుందంటే ఒక్కొక్క వ్యక్తికి ఉండేటటువంటి ఆ యొక్క తలంపులండి ఫ్రెండ్స్. కాబట్టి నీవు కూడా దేవుడి యొక్క సృష్టికి ఎంత విలువనిస్తుంటున్నావు? సృష్టిలో మనందరం దేవుడి చేత చేయబడ్డ వాళ్ళం. సృష్టిని కూడా దేవుడు చేసినాడు. దేవుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ కల వ్యక్తి. ఆయన నన్ను చేయకముందే, అంటే ఆదామును అవను చేయకముందే వారికి ఏమేమి కావాలో అవన్నీ చేసినాడు. కాబట్టి సృష్టి కూడా ఆయన యొక్క మాటను నెరవేరుస్తుంది. దేవుడే చేసినాడు సూర్యుని, వీటన్నిటి కూడా మనం ఆదికాండంలో కనుక చూసినట్లయితే 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా నుండెను, అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయను. 2వ అధ్యాయం 1-3 వచనముల వరకు, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పనిని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. కాబట్టి ఫ్రెండ్స్,
సమస్తం చేసినప్పుడు మంచిగా చూశాడు. ఏంటిది అది? సూర్యుని చేసినాడు, పగటికి వెలుగునిస్తుంది అన్నాడు. చంద్రుని చేసినాడు, రాత్రికి వెలుగునిస్తుంది అన్నాడు. బట్ నీకు పగలంతా అలాగే ఉండి రాత్రి అంతా దానికి కూడా కొంత టైమింగ్స్ పెట్టినాడు. సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం అంటుంటాము. దానికి కావలసినటువంటి ఉష్ణోగ్రతలు ఆ యొక్క భూమికి ఎంత దూరంలో ఉంటున్నాయి, దాన్ని బట్టి కూడా భూమికి కూడా దేవుడు కమాండ్ ఇచ్చినాడు, నువ్వు ఇలా తిరుగుతూ ఇలా. అప్పుడు అంతేకాదు, అవి మనకు దినములను కాలములను సూచించుతున్నవి. ఇప్పట్లో ఉన్నటువంటి డిఫరెంట్ క్లాక్స్ లేవు కదండి మనకి. అప్పుడు ఏంటంటే సూర్యుడు వచ్చినప్పుడు ఓకే ఈ ఒక దినం అయిపోయింది అని. అంతేకాదు, అసలు నిన్ను సూర్యుడు మనం చీకట్లో పడుకుంటున్నప్పుడు తెల్లవారిందని నీకు తెలవటం కొరకు ఆయన నువ్వు పెంచుకున్నటువంటి ఒక కోడికి ఆజ్ఞ ఇచ్చినాడు. అది అరుస్తుంది, నిన్ను లేపుతుంది. అంతేకాకుండా చెట్ల పైన దాక్కున్నటువంటి అంటే నైట్ విశ్రాంతి పక్షులను కిలకిల రావాలతో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి. అవి కూడా దేవుడు హ్యాపీ, పగలైపోయింది కదా అంటే రాత్రి నుంచి మనం బయటకు రాత్రి పడుకున్నంతసేపు పక్షులకు కూడా భయమే కదా, ఏ విష జంతువు బారిన పడతాయోనని, ఏ పాములు వచ్చి వాళ్ళని తింటాయోనని అనేది. కాబట్టి పగలు తెల్లవారుగానే ప్రభువా రాత్రి అంతా వాళ్ళని కాపాడని ఎంత కిలకిల రావాలి. అంత మాత్రమే కాదని అరణ్యంలో ఎక్కడో పై కొండల నుంచి కింద పడే నీరు కూడా అవి ఎంత జలధ్వనులు అంటుంటాం కదా, జలధారల శబ్దాలు దేవుని స్తుతిస్తూ ఉంటుంటాయి. ఒక దూరంగా ఉండి వింటున్నప్పుడు చూడండి జ్జ్ అని ఆ యొక్క ఫ్లోలో ఎంతగా దేవుడి సృష్టే కదా. అంటే ఇప్పుడు మనుషులు ఉన్న చోటల బిల్డింగ్లు ఇవన్నీ ఉంటుంటాయి. దేవుడిచ్చిన జ్ఞానం చేత వాళ్ళు ఆర్కిటెక్ట్ వాళ్ళు కడతారు. మీరు అరణ్యంకి వెళ్ళి చూసినప్పుడు అంటే ఆ యొక్క సీనరీస్లో కొన్ని చోట్ల మీరు ఆకాశంలో ఫ్లై అవుతున్నప్పుడు మేఘాలు, తర్వాత సన్సెట్, సన్ రైజ్ అంటే అంతేకాకుండా ఇంకా అరణ్యాలకు పైరు చెల్లుతున్న ఆ మేఘములు, అసలు మేఘముల పైన మనం ఫ్లై చేస్తున్నాడు. ఆ మేఘాలను చూసినప్పుడు ఆ సముద్రం మీద వెళ్ళినట్టే ఉంటుంది, కానీ సముద్రం కాదు కదా. కొన్ని సముద్రాలు ఎప్పుడు తరంగాలు పైకి వస్తూ ఉంటుంటాయి, కొన్ని సముద్రాలు సైలెంట్గా ఉంటాయి, అంటే శబ్దం మామూలుగా ఉంటాయి, ఎగరవు. ఇదంతా కూడా దేవుడి సృష్టి. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడి సృష్టి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడి సృష్టి నిన్ను చేసింది. దేవుడు తన మాట ద్వారా కాకుండా స్వహస్తాలతో నిన్ను చేసినాడు. కాబట్టి అట్టి దేవుడికి నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు. వినటం మాత్రమే కాకుండా నీ శరీరానికి కావలసినటువంటి విశ్రాంతి, పరిశుద్ధ దినాన్ని ఆచరించడానికి ఇవన్నీ నువ్వు నేర్చుకుంటూ దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి పనిని సంపూర్ణం చేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అంత మాత్రమే కాదు, భూమియు దాని సంపూర్ణత యెహోవా. గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన జాబ్, మీరున్నటువంటి ఆ ఇల్లు, మీరున్నటువంటి పీల్చుకునేటటువంటి గాలి, మీరు నడిచేటటువంటి ఆ భూమి, మీరు పొందుకునేటువంటి నీడ, ఇవన్నీ దేవుడే. కాబట్టి అట్టి దేవుడిని మనం గణపరుస్తూ ఎల్లప్పుడూ ఆయన అధికారములకు లోబడి జీవించే కృప దేవుడు మనకు దయచేయును గాక. మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభువా, మీ యొక్క చేతి పని అయినటువంటి ఈ సృష్టిని మేము ఆనందించటానికి, ప్రభువా మమ్మల్ని కాపాడటానికి ఇచ్చినటువంటి ప్రకృతిని బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తూ, వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటూ మీ అందు ఆనందించే కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.